హాయ్ అండి. హలో నమస్తే. లేటెస్ట్ అప్డేట్ ఏరా అంటే ఈ చెన్నైలో ఈ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తమిళనాడులోని కొంతమంది రాజకీయ ప్రముఖులకు సంబంధించి వాళ్ళ ఇళ్ళ వద్ద బాంబులు పెట్టి పేల్చేస్తున్నామంటూ కూడా రకరకాలు కూడా అంటే మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో చెన్నై ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగింది. చెన్నై అంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఇంటికే మేము బాంబులు పెట్టామంటూ కూడా కొంతమంది మెయిల్స్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం సీరియస్ అవ్వడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. తమిళనాడులో రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపులు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు, ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల ఫోను, సినీ నటి త్రిష నివాసానికి కూడా బాంబు బెదిరింపు కాల్ చూసినట్టు చెప్తున్నారు. డాగ్ స్క్వాడ్తో బాంబు స్క్వాడ్తో వీళ్ళంతా కూడా తనిఖీలు చేస్తున్నారంట. చెన్నై ఆర్వార్పేటలో సీఎం స్టాలిన్ ఇంటి వద్ద భారీగా భద్రతా సిబ్బంది హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఉలిక్కిపడ్డ తమిళనాడు రాష్ట్రం అన్నట్టు కూడా ఛానల్స్లో, మీడియా ఛానల్స్లో కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో మొత్తం మీద అక్కడే కాదు, ఏపీలో కూడా పలు చోట్ల, ఎందుకంటే ఈ మధ్య తిరుపతిలో కూడా కొన్ని చోట్ల ఈ బాంబు మెయిల్స్ రావడం, హోటల్స్కి మెయిల్స్ రావడం, ఇదంతా కూడా కలకలం రేపింది. కానీ ఇదంతా కూడా అన్నోన్ పర్సన్స్ చేస్తున్నారంటూ కూడా అప్పట్లో పోలీసులు కూడా తేల్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక హెచ్చరిక వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. సో మొత్తం మీద చూద్దాం ఏంటనేది ఏందనేది మా ప్రభుత్వ అధికారులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.